హాయ్ అండి. ఈరోజు నెల్లూరులో ఉండే గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం చూపిస్తాం మీకు. మా మా ఇల్లు కూడా హైవే దగ్గరే అండి, అక్కడి నుంచి ఎంట్రన్స్ అది. ఈయన ఒక అవధూత అండి వెంకయ్య స్వామి. ఈయన 19వ శతాబ్దం పిచ్చి వెంకయ్య అని పిలిచిన ప్రజలే ఆయన కోసం భగవాన్ వెంకయ్య స్వామిని దర్శనం కోసం ఎదురు చూశారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారు 1855 నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకు నాగులు వెల్లటూరు అనే గ్రామంలో జన్మించారండి. ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిచ్చమ్మ గారు, తండ్రి సోంపల్లి పెంచల నాయుడు. వీరి పూజా ఫలితంగా మొదటి సంతానం వెంకయ్య స్వామి జన్మించారు. వెంకటాద్రి నాయుడు, చిన్నప్ప నాయుడు అని ఇద్దరు సోదరులు కూడా ఉన్నారండి. ఆయన చిన్న వయసులో తోటి స్నేహితులు చేతులు చూసి జాతకం చెప్పేవారు. ఆయన మాటలు ఎవరికి అర్థమయ్యేవి కాదు. అందుకు ఆయన అందరూ పిచ్చి వెంకయ్య అని పిలిచేవారు. ఆయనకు చిన్న వయసు నుంచే జాతి మత వివక్షణ లేదండి. ఆయన అన్ని మతాలను సమానంగా చూశారు. చాకలి యోగం, మంగళ యోగం అని, బుడబొక్కల యోగం అని మాట్లాడేవారంట ఆయన. నాగుల వెల్లటూరు గ్రామంలో స్వామి ఉన్నంతకాలం కూడా కుటుంబం తరపున, గ్రామం తరపున ఏదో ఒక రూపేణ శారీరక మానసిక వేదన పడుతూ ఉండేవారు. కానీ ఆయన నిరంతరం ఏకాగ్రత సాధన వదిలేవారు కాదు. ఆయన ఆ ఊరు వారు సాటి కులస్తులు వెలివేసిన తర్వాత గొర్రెల దొడ్లో అడవిలో సంచరిస్తూ ఏకాంతంగా గడిపేవారండి. తర్వాత ఆయన ఇక్కడ వచ్చేసి గొలగమూడి వచ్చేసిన తర్వాత ఆయనకు ఒకసారి జ్వరం వచ్చి ఆయన చనిపోయారంటండి. ఆ తర్వాత ఆయన్ని అక్కడే ఆయన విగ్రహం ప్రతిష్ఠించి ఇప్పుడు గొలగమూడి అని పిలుస్తారండి. చాలా మహిమగల దేవుడు ఈయన వెంకయ్య స్వామి.